రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. ఓ బేబీ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి అండ్ సమంత గారి కొలాబరేషన్లో వస్తున్న మూవీ ఇది. యాక్చువల్గా ఓ బేబీ కన్నా ముందు వీళ్ళిద్దరూ కలిసి జబర్దస్త్ అనే ఫిలిం చేశారనుకోండి, దాని గురించి నన్ను అడగండి. కమింగ్ టు ది పాయింట్, మీరు నమ్మరో, నేను ఈ మూవీ ట్రైలర్ కూడా చూడలేదు, సాంగ్స్ వినలేదు, జస్ట్ ప్రమోషన్స్లో చిన్న చిన్న క్లిప్స్ వస్తే చూసా తప్ప అంతకు మించి ఈ మూవీ గురించి ఏం తెలియదు. అలా క్లీన్ మైండ్తో మూవీకి వెళ్ళా, అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్సే లేవు. మరి చూసాక నాకైతే సినిమా పర్లేదు అనిపించింది. కొత్త స్టోరీ ఏం కాదు, రెగ్యులర్ స్టోరీయే. ఈ భాష, ఇంద్ర, నరసింహనాయుడు ఈ టైప్లో ప్రొటాగనిస్ట్గా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఉన్న విలన్స్ ప్రజెంట్లోకి వచ్చి మన శామ్ని, తన ఫ్యామిలీని చంపాలని చూస్తే వాళ్ళ నుంచి కుటుంబాన్ని తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుందనేదే ప్లాట్. చాలా సంవత్సరాలు మన హీరోలు ఇలాంటి టెంప్లెట్లో మూవీ చేయడం చూసాం, కానీ హీరోయిన్ ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ మూవీస్లో చూడకపోవడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సింగిల్ బోర్ సీన్ రాలేదు. ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీలోకి పద్ధతులేం పెద్దగా తెలియని కోడలు ఎంటర్ అయితే ఎటువంటి అవస్థలు పడాలో భలే ఫన్నీ వేలో చూపించారు. అందులో శ్రీముఖికి శ్యామ్కి మధ్య వచ్చే క్యూట్ రైవల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఇన్నోసెంట్ ఉమెన్గా శ్యామ్ చాలా బాగా చేసింది. ఈ ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో శ్యామ్ ఫ్రంట్ రోల్ కోసం మంజుష అని ఒక ఆమెను తీసుకున్నారు. నేను ఆమెను చూడడం ఇదే ఫస్ట్ టైము. డెబ్యూ ఏమో తెలియదు, కానీ ఆమె అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చి అటెన్షన్ మొత్తం లాగేసుకుంది. శ్యామ్కి తనకి మధ్య వచ్చే సీన్ సూపర్గా ఉంటాయి. చాలా బాగా ఆలోచించి తీసుకున్నారు ఆమె రోల్ని. శ్యామ్ తర్వాత మూవీలో నచ్చే రోల్ ఎవరిదైనా ఉందంటే అది మంజుష గారే. మొత్తానికి ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైనింగ్గా, శ్యామ్ ఐడెంటిటీ విషయంలో కొంచెం సస్పెన్స్గా, 1-2 యాక్షన్ బ్లాక్స్ అండ్ బ్యాక్ స్టోరీతో నీట్గా ఫినిష్ చేశారు. కానీ సెకండ్ హాఫ్లోనే కథ ఎక్కడికి ముందుకెళ్దో వెళ్ళడానికి కూడా అక్కడ స్కోప్ ఏం లేదు. విలన్తో రైవల్రీ ఉంటుంది, అతని నుంచి ఫ్యామిలీని తనని కాపాడుకోవడమే పని. ఇలాంటి కథలో ఎత్తుకుంటే రాయడానికి పెద్ద ఈవెంట్స్ ఏం దొరకవు. జరిగే ప్రొసీడింగ్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఈజీగానే అర్థమైపోతాయి మనకి. కాబట్టి స్క్రీన్ ప్లేలోనే ఏదైనా మ్యాజిక్ చేసి కూర్చోబెట్టాలి. అది ఇందులో ఎంతో కొంత వర్క్ అవడం వల్లే చివరి వరకు చూసేలా చేయగలిగారు. ఇంకా విలన్ కాస్ట్ బాగుందని అనలేము, బాగాలేదని అనలేము, పవర్ఫుల్గా మాత్రం చూపించలేకపోయారు. అతని క్యారెక్టర్ ఇంకా క్రూయల్టీగా రాసుంటే ఈ సెకండ్ హాఫ్ డ్రాబ్యాక్స్ పెద్ద కనిపించేవి కాదు. బట్ ఏదేమైనా విలన్ గుల్షన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మేజర్గా ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది శ్యామ్ గురించి. తన స్టార్ పవర్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. 60% లేడీసే ఉన్నారు థియేటర్లో. ఇనీషియల్గా ఈ సినిమాకి సాయి పల్లవి అనుకున్నారంట, బట్ వేరే కమిట్మెంట్స్ వల్ల సెట్ అవ్వక శ్యామ్ చేయాల్సి వచ్చింది. అండ్ యాక్షన్ బ్లాక్ సినిమాకి హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ బాగా ఎలివేట్ అయింది. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది నాకు, సెకండ్ హాఫ్ సోసోగానే ఉంది. ఎమోషన్ అయితే అంత పని అవ్వాలి. అండ్ సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసేయచ్చు. మరి ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.